మీ అమ్మగారు మీకిప్పుడు కనిపిస్తే మీరు ఫస్ట్ మాట్లాడే ఏం మాట మ్యామ్? అమ్మా సారీ. టైట్గా హక్ చేసుకోవాలని ఉంది, ఎందుకంటే ఐసీయూలోనే ఉంది కదా అమ్మ. మమ్మల్ని ఎవరిని లోపలికి కూడా రానివ్వలేదు. కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అనడం వల్ల ఒక చిన్న ఔన్స్ లాంటి ఒక చిన్న కప్పు ఉండేది. అందులో తాగే నీళ్లు మెషర్ చేసి ఇవ్వాలి. మనం ఎంత సంపాదించి ఏం ప్రయోజనం చెప్పు చూద్దాం. కన్న తల్లికి ఒక టంబ్లర్ నీళ్ళు ఇవ్వలేకపోయాను, ఇవ్వలేని పరిస్థితి. అందుకే అమ్మ పోయిన తర్వాత నేను ఆ డాక్టర్ని అడిగాను, ఏమండి మీరు నీళ్లు కూడా తాగనివ్వలేదు మా అమ్మకి, నేను ఇస్తానంటే అంటే తెలిసిపోయింది చాలా కష్టం మీద ఉన్నారని. అప్పుడు తులసి తీర్థం అంటారు కదా, తులసి వేసి అది ఒక 2 ఇద్దాము అన్న ఆ మాటలు వచ్చాయి. మా పెద్దవాళ్ళు మా సైడ్ నుంచి ఉన్నవాళ్ళు చెప్పారు. నా నమ్మకం ఏంటంటే నారాయణుడిది కదా తులసి తీర్థం అన్నది, ఒకవేళ అది ఇస్తే అమ్మ బతుకుతుందేమో అని చెప్పేసి ఎంత బ్రతంలాడామంటే ఆ బాధ వేరే లెవెల్ అసలు. యాక్చువల్గా ఒక్కటే చెప్తాను వర్ష, ఎంతమంది బంధుమిత్రులు ఉన్నా సరే, హస్బెండ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు అని ఎవ్వరు ఉన్నా సరే, తల్లిదండ్రులు పోయారా మనమందరం అనాథలమే.